కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ పోలీసు బలగాలతో అక్రమ నిర్మాణాలు హైడ్రా కూల్చివేసింది. గాజుల రామారంలోని సర్వే నంబర్ 307లో కలెక్టర్ పర్యటించారు. కలెక్టర్ పర్యటించిన మరుసటి రోజే హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు భారీగా చేరుకున్నారు. గాజుల రామారం పరిసరాల్లో కబ్జాదారులదే రాజ్యంగా మారిపోయిందని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హైడ్రా అధికారులు జిల్లా కలెక్టర్ గత 8 నెలల క్రితమే కబ్జా భూముల్ని సర్వే చేసి ఆక్రమణదారులు ఆక్రమిత స్థలాల్లో ఉన్న వారితో సమావేశమై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు. నకిలీ పట్టాలతో భూముల్ని కాజేయాలి అనే ప్రయత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారే తప్ప పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చలేదని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. గాజుల రామారం పరిసరాల్లో ఆక్రమిత భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత ఉద్రిక్తతలకు దారితీసింది. ఇన్నాళ్లు నివాసమున్న ఇళ్లను కూలగొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రౌడీ మూకలు బాధితులతో కలిసి హైడ్రా బుల్డోజర్ వాహనంపైన పోలీసులపైన రాళ్లు రుబ్బారు. బాధితుల ముసుగులో ఉద్రిక్త పరిస్థితులకు కారకులైన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజుల రామారం పరిసరాల్లో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని భవిష్యత్ అవసరాల కోసం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించారు. ఈ భూములను ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చొరబడ్డారు. నకిలీ పట్టాలు సృష్టించి ఇష్టారాజ్యంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. 70-80 గజాల ప్లాట్లుగా విభజించి పేద వర్గాలకు 10 లక్షల రూపాయల చొప్పున విక్రయించారు. రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించారని హైడ్రా అధికారుల విచారణలో వెల్లడైందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి. పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటారు అని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇల్లు ఊలగొడతా ఉర్రు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు. పేదలున్న ఇళ్లను ముట్టుకోరు. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఏవైతే పేదలు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకోవట్లేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినే కూలగొడుతుర్రు. దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది, పార్లమెంట్ లా ఎంపీగా చేసింది, ప్రాంతం అంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నా. Thank you.